హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శనగపప్పు భక్షాలు ఎలా చేయాలో మీకు నేర్పిస్తాను. ముందుగా ఒక గ్లాస్ శనగపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న పప్పులో ఒక గ్లాస్ శనగపప్పుకి 2 గ్లాసుల వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పొయ్యి మీద పెట్టి 4 విజిల్స్ వచ్చేదాకా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న పప్పులో ఒక గ్లాసు పప్పుకు 1 గ్లాసున్నర షుగర్ వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పూర్ణం రెడీ చేసుకోవాలి. నా దగ్గర క్లిప్ మిస్ అయిందండి. ఇలా పూర్ణం రెడీ చేసుకున్నాక పక్కన పెట్టేసి గోధుమ పిండిని తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి పిండి ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కొంచెం పిండి ముద్దను తీసుకొని పూరీలాగా ఒత్తుకొని అందులో పూర్ణం ముద్దని పెట్టి స్టఫ్ చేయాలి. ఇలా స్టఫ్ చేశాక పేనం పెట్టి కొంచెం ఆయిల్ వేసి పేనం మీద బూరెని వేసి బాగా కాల్చుకోవాలి. ఇది కాలేలోపుగా ఇంకొంచెం పిండి ముద్దను తీసుకొని పూర్ణం పెట్టి స్టఫ్ చేసి రెడీగా పెట్టుకోవాలండి. ఇలా రెడీగా పెట్టుకున్న ముద్దను ఒత్తుకొని పెట్టుకుంటే అది కాలాక ప్లేట్లోకి తీసుకుంటే భక్షప రెడీ.